సార్ ఈరోజు మన అన్నగారి 101వ జయంతి సందర్భంగా మీరు 2 మాటలు చెప్తారు. గత సంవత్సరం అన్న నందమూరి తారక రామారావు గారిది శత జయంతి ఉత్సవాలు జరిగినాయి. ఇది 101వ జన్మదినోత్సవం అయింది. జయంతి కార్యక్రమం రాష్ట్రంలోనే కాదు ప్రపంచంలో తెలుగు వాళ్ళు ఎక్కడుంటే అక్కడ ఎన్టీ రామారావు గారిని ఈరోజు స్మరించుకుంటారు, నివాళులు అర్పిస్తారు. అయితే స్మరించుకోవడానికి ఆయన మర్చిపోయే వ్యక్తి కాదు. ప్రతి ఇంట్లోనూ ప్రతి గుండెల్లోనూ ఎన్టీ రామారావు గారు ఉన్నారు. ఆయన్ని యుగానికి ఒక్కడు అటువంటి వ్యక్తులు జన్మిస్తారు. అందుకని ఆయన యుగ పురుషుడు అన్నారు. కారణ జన్ముడు ఆయన. సినిమాల పరంగా కానీ వినోదాల ప్రపంచంలో ప్రేక్షకులందరినీ వినోదాల పల్లకిలో ఊరేగించాడు ఆయన. అలాగే రాజకీయ రంగంలోకి వచ్చిన తర్వాత పేద ప్రజల గుండెల్లో ఉన్నాడైనా, పేదవాడికి అన్నం గిన్నెగా మారాడు ఆయన. కాబట్టి ఇవాళకి ఎన్టీ రామారావు గారిని ప్రజలందరూ జప్తు తెచ్చుకుంటున్నారు, గుర్తు తెచ్చుకుంటున్నారు. ఆయన్ని మర్చిపోయే ప్రసక్తే లేకుండా ఉన్నారు. అయితే ఆయన కీర్తి ప్రతిష్టలు కానీ ఆయన తేజోయశస్సు కానీ ఆ చంద్ర తారార్కు నిలిచే ఉంటుందండి. మనం ఎన్టీ రామారావు గారు జీవించిన కాలంలో జీవించి ఉన్నాం అనేటువంటిది మనందరికీ గర్వకారణం. ఆ మహానుభావుడికి ఆయన 101వ జయంతి సందర్భంగా ఘన నివాళులు అర్పిస్తూ ఆయనకి నమస్కారం. అలాగే కేంద్ర ప్రభుత్వం ఇప్పటివరకు భారతరత్న ఆయన ప్రకటించలేదు. సో దీన్ని ఎలా చూడాలంటే భారతరత్న అనేటువంటిది ఎన్టీ రామారావు గారికి, భారతరత్న ఎన్టీ రామారావు గారికి వస్తే భారతరత్నకు వన్నె వస్తుందండి. ఎన్టీ రామారావు గారు అటువంటిది ప్రజల మనసులో ఉందండి. ప్రతి 140 కోట్ల భారతీయుల్లో ఎన్టీ రామారావు గారు వాళ్ళే ఆయనకి భారతరత్న. వాళ్ళ మనసుల్లోనే భారతరత్న ప్రకటించారండి ఎన్టీ రామారావు గారు. అంటే ఒక్క తెలుగు వాళ్ళు మాత్రమే కాదు, ఈ భారతదేశంలోనే ఉత్తరాదిని కూడా ఆయన ఎంతోమంది అభిమానిస్తారు. ఆయన ఒక యోగిగా చూస్తారు ఎన్టీ రామారావు గారిని ఉత్తరాదిలో కూడా. కాబట్టి భారతరత్న, పద్మశ్రీలు, పద్మవిభూషణ్ అనేటువంటిది ఎన్టీ రామారావు గారికి ఇస్తే అవార్డులకి గౌరవం. జూన్ 4న ఫలితాలు ఎలా ఉండబోతాయి అంటున్నారు. ఏ పార్టీలు సర్వేలు చేయించుకున్నారు, మేమే అధికారంలోకి వస్తామని చెప్పేసి అయితే చెప్తున్నారు కదా. అంటే మే 13 ఒక తిరుగుబాటు జరిగిందండి. ఆ తిరుగుబాటు తాలూకు ఫలితాలన్నీ కూడా 4వ తాలూకుని తెలుస్తాయి. తుఫాను వచ్చి వెలిసిన తర్వాత దాని తాలూకు పంట నష్టాలు అయ్యి చూస్తాం కదా. అలాగే వైసీపీ పార్టీ కకావికలం అయిపోయి చల్లా చెదిరైపోయిన వాళ్ళ గూళ్ళన్నీ కూడా పక్కన పెట్టుకుంటారు. చాలామంది వాళ్ళ నివాసాలు, వాళ్ళ ఊళ్ళు, వాళ్ళ రాష్ట్రం, వాళ్ళ జిల్లాలన్నీ వదిలేసి వెళ్ళిపోతారు. ఎన్ని సీట్లు రావు సార్ ఈసారి కూటమికి? వన్ సైడ్ ఎలక్షన్ అండి, ల్యాండ్ స్లైడ్ విక్టరీ అంటారు దీన్ని. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆ మొహం చూసి ఎవడో ఓటేస్తాడో అనుకోవట్లేదు నేను. ఎందుకంటే 2019 ముందు అతను ఎలాంటోడో ఏంటో తెలియదు ఎవరికని. కాబట్టి సరే ఒకసారి వాళ్ళ అమ్మ ఏడుపు మొహం వేసుకుని ఇతను అడిగారు, ఒకసారి ఛాన్స్ ఇవ్వండి, సర్లే అని చెప్పి చూశారు. ఇప్పుడు ఆ పరిస్థితి ఏంటంటే 2019 నుంచి 24 వరకు చూశారు అతను. ఇంకొద్దురా బాబు అనుకుంటున్నారు. అలాగనుకోవడమే కాకుండా అతను హింస పెట్టాడు, హింసించాడు, వేటాడాడు, వెంటాడాడు. వాళ్ళందరినీ అరాచకంతో ఏపుకు తినేశాడు. కాబట్టి ఇతను వద్దని చెప్పేసి ప్రతి వర్గము సమాజంలో అందరూ తిరుగుబాటు చేస్తారు. తిరుగుబాటు చేసినప్పుడు మహానియంతలో కుప్పకూలిపోయారు ఈయనంతా. కాబట్టి ఈయన దుకాణం చదువుకునే టైం వచ్చింది. ఆల్రెడీ అతను సర్దేసుకున్నాడు. చాలామంది నాయకులు వేరే దారి చూసుకుంటున్నారు. ఇంకా చిత్త చాంచల్యం ఉన్నవాళ్ళు, పట్టపగల కళ్ళగనేవాళ్ళు ప్రమాణ స్వీకారాల గురించి, టికెట్ల బుకింగ్ గురించి మాట్లాడుతున్నారు. అదంతా బోగస్. భారీ ఏర్పాట్లు అయితే జరుగుతున్నాయి కదా సార్. జూన్ 9 బెట్టింగ్ మాఫియా, పందాలు అయ్యి లేవని చెప్పేసి ఆ పందాల కోసం బెట్టింగ్ మాఫియా, పందాలు లేకపోతే వాళ్ళకి ఊపిరాడదు. కాబట్టి వాళ్ళందరూ ఏం చేస్తారంటే పందాల కోసం ట్రై చేస్తూ ఉంటారు. మీకు రూములు బుక్ చేసి ప్రమాణ స్వీకారం ముహూర్తం పెట్టుకుని వేదిక నిర్ణయించుకుంటే గెలిచేలాగైతే ఈ ప్రచారాలు ఎందుకు? వీళ్ళందరూ నామినేషన్ వేయటం, ప్రచారం పలానా రోజు ప్రమాణ స్వీకారం చేస్తామని చెప్తే చాలు కదా, ఇంట్లో పడుకోవచ్చు కదా. ఇవన్నీ ఎందుకండి? వాస్తవంలో రావాలా. ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖం చూసి ఓటేసి ఎవడన్నా ఉన్నాడా? ఉంటే కేవలం అతని లాంటి మైండ్ సెట్, అతని భావజాలం, అరాచకవాదులు మాత్రం ఆయన వెనకాల ఉంటారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు సమర్థించేవాడు కానీ, జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ రావాలని కోరుకునేవాడు కానీ, జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ వచ్చాడనుకునేవాడు కానీ ఈ సమాజానికి దూరంగా పెట్టాలి. కరోనా పేషెంట్ని ఎలా దూరంగా పెట్టి మనం బాబు కరోనా వచ్చింది బాబు వీటి ప్రమాదం అని అలాంటి ప్రమాదం వెళ్తాం. ఓకే సార్, థ్యాంక్ యూ.